Welcome to microprocessors and microcontrollers. సో ఇచ్చిన 8 బిట్ సిరీస్‌లో మినిమమ్ నంబర్‌ని లేదా మాక్సిమం నంబర్‌ని ఎలా ఐడెంటిఫై చేస్తామో అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ద్వారా ఈ సెషన్‌లో తెలుసుకుందాం. ఫస్ట్ ప్రోగ్రామ్‌ని రైట్ చేయడానికి అంటే నోట్ చేయడానికి ఎడిటర్ కావాలి కాబట్టి ఎడిటర్ ఓపెన్ చేస్తున్నా. ఎడిట్, ఫైల్ నేమ్, ఫస్ట్ లార్జెస్ట్ నంబర్, మాక్సిమం నంబర్ చూద్దాం. max.asm. సో ఫైల్ నేమ్ డాట్ ఏఎస్ఎం ఇచ్చాను. అసెంబ్లీ లాంగ్వేజ్ కాబట్టి ఫైల్ నేమ్ డాట్ ఏఎస్ఎం ఎక్స్టెన్షన్ ఏఎస్ఎం అనేది ఇస్తున్నాను. సో ఇక్కడ ఒకసారి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూసామంటే అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ టు ఫైండ్ ది లార్జెస్ట్ నంబర్ ఇన్ ఏ గివెన్ 8 బిట్ సిరీస్. సో ఇచ్చిన 8 బిట్ సిరీస్ లో నుంచి లార్జెస్ట్ నంబర్ ని మనం ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది. సో అది ఎలా ఐడెంటిఫై చేస్తాము అనేది అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ద్వారా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. సో డాట్ మోడల్ స్పేస్ స్మాల్. సో ప్రోగ్రామ్ సైజు స్మాల్ గా డిక్లేర్ చేస్తున్నాను. ఎందుకంటే మనం యూజ్ చేసేది నంబర్ ఆఫ్ లైన్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి మోడల్ స్మాల్ గా సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. స్టాక్ మనం యూజ్ చేయడం లేదు, అయినా స్టాక్ ని 20 గా డిక్లేర్ చేసింది స్టాక్ సైజు. నెక్స్ట్ డేటా సెగ్మెంట్. డేటా సెగ్మెంట్స్ లో ఇన్పుట్స్, అవుట్పుట్స్ ఇంకా మనకి ఏమైనా కౌంట్స్ కావాలంటే వాటిని మనం ఇనిషియలైజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ లిస్ట్ అనేది తీసుకున్నాను. లిస్ట్ అనేది ఒక లేబుల్ తీసుకున్నాను. ఆ లిస్ట్ అనే లేబుల్ తీసుకునేసి అరేని డిబి డిఫైన్ బైట్స్, ఎందుకంటే 8 బిట్ సిరీస్ అన్నాం కాబట్టి డిఫైన్ బైట్ తీసుకుంటున్నాను. సో ఇన్పుట్స్ 56H, 12H, 72H, 32H, 13. ఇది 1 2 3 4 5 మొత్తం టోటల్ 5 నంబర్స్ ని తీసుకున్నాను. సో 5 8 బిట్ సిరీస్ ని తీసుకున్నాను. సో వీటిని కౌంట్ ఎంత ఉంది? 5 ఉంది. దాన్ని ఐడెంటిఫై చేయడం కోసం కౌంట్ ఈక్వల్ టు ఈక్వేట్ డైరెక్ట్ యూజ్ చేశాను. లెంత్ ఆఫ్ లిస్ట్. లెంత్ ఆఫ్ లిస్ట్ అంటే లిస్ట్ అనేది ఇక్కడ అరేగా డిక్లేర్ చేశాను కాబట్టి ఈ లిస్ట్ సైజ్ 5 అనేది కౌంట్ అనే వేరియబుల్ లోకి కాపీ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కౌంట్ అనేది వేరియబుల్ అనకూడదు, ఎందుకంటే ఇది ఒక లేబుల్, ఒక మెమరీ లొకేషన్ కి ఇచ్చిన లేబుల్ అనొచ్చు దీన్ని. సో కాబట్టి ఇక్కడ వేరియబుల్స్ అనేవి అనకూడదు. నెక్స్ట్ మాక్సిమం నంబరు. మాక్సిమం నంబర్ అంటే రిజల్ట్స్ లార్జెస్ట్ నంబరు ఇక్కడ 72 ఉంది కాబట్టి ఆ 72 ఫైనల్ గా 72 మనకు వస్తుంది. 72 ని స్టోర్ చేయడం కోసం ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేస్తున్నాను. ఇక్కడ వేరియబుల్ అంటే ఒక లేబుల్ క్రియేట్ చేసి, అంటే ఒక మెమరీ లొకేషన్ రిజర్వ్ చేసి ఆ మెమరీ లొకేషన్ కి మాక్సిమం అనే లేబుల్ ని ఇచ్చి, సో విత్ డూప్లికేట్ స్టార్టింగ్ డూప్లికేట్ వాల్యూస్ తో ఫిల్ చేయడం జరిగింది. నెక్స్ట్ కోడ్ సెగ్మెంట్ కి వెళ్తున్నాం. కోడ్ సెగ్మెంట్ లో ఫస్ట్ డేటా సెగ్మెంట్ నుంచి లిస్ట్ నుంచి ఇన్పుట్స్ తీసుకోవాలి కాబట్టి డేటా సెగ్మెంట్ యొక్క బేస్ అడ్రస్ ని అక్యుములేటర్ లో కాపీ చేయడం జరిగింది. నెక్స్ట్ దట్ అడ్రస్, సేమ్ అడ్రస్ ని అక్యుములేటర్ నుంచి డేటా సెగ్మెంట్స్ లోకి కాపీ చేయడం జరిగింది. ఈ 2 స్టెప్స్ ని మనం ఏమంటాము? బేస్ అడ్రస్ అసైన్ చేయడం డేటా సెగ్మెంట్ కి అంటున్నాం. నెక్స్ట్ XOR AX, AX. సో AX వాల్యూని 0 చేస్తున్నాను నేను, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ AX వాల్యూ యూజ్ చేస్తాను. AX అంటే డేటాని బేస్ అడ్రస్ కాపీ చేయడానికి AX రిజిస్టర్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ కంటెంట్స్ ని క్లియర్ చేయడం కోసం AX ని క్లియర్ చేస్తాను. AX ని క్లియర్ చేసిన తర్వాత కౌంట్ వాల్యూని CL లోకి కాపీ చేస్తున్నాను. సో దాన్ని నేను మూవ్ CX, ఇండైరెక్ట్ ఆఫ్ కౌంట్ -1 తీసుకుంటున్నాను. ఇక్కడ మనము 2 వాల్యూస్ ని తీసుకొని ఫస్ట్ 2 వాల్యూస్ ని తీసుకొని కంపేర్ చేస్తాం కాబట్టి అట్ ఏ టైం 2 వాల్యూస్ ని తీసుకున్నప్పుడు, అట్ ఏ టైం 2 ఇన్పుట్స్ ని తీసుకున్నప్పుడు కౌంట్ అనేది మనకి కౌంట్ -1 అవుతుంది కాబట్టి కౌంట్ -1 అనేది తీసుకుంటున్నాం. అంటే 4 నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ మాత్రమే, 4 టైమ్స్ మాత్రమే కంపేర్ చేస్తున్నాం కాబట్టి సో కౌంట్ -1 తీసుకుంటున్నాను. సో కౌంట్ -1 తీసుకున్నాను అంటే CX వాల్యూ ఈ ఎగ్జాంపుల్ కి ఎంత వస్తుంది? 5 - 1 4 వస్తుంది. అంటే CL లో 4 కాపీ అవుతుంది. నెక్స్ట్ ఈ స్టార్టింగ్ అడ్రస్ ఏదైతే ఉందో లిస్ట్ లేబుల్ అడ్రస్ ని నేను SI లోకి కాపీ చేసుకుంటున్నాను. సో కాపీ చేసుకున్న తర్వాత ఫస్ట్ వాల్యూ 56H, ఫస్ట్ అంటే 56H ని SI పాయింట్స్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఇక్కడ ఫస్ట్ వాల్యూని 56H ని అక్యుములేటర్ లోకి కాపీ చేసుకుంటున్నాను. మూవ్ AL, ఇండైరెక్ట్ ఆఫ్ SI ద్వారా. వన్స్ కాపీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నాకు 12H కావాలి కాబట్టి ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఇంక్రిమెంట్ SI చేసినప్పుడు ఈ SI మెమరీ లొకేషన్ పాయింటర్ అనేది నెక్స్ట్ లొకేషన్ కి అప్డేట్ అవుతుంది. అంటే ఎక్కడికి అప్డేట్ అవుతుంది? 12 వాల్యూ ఉన్న లొకేషన్ కి అప్డేట్ అవుతుంది. సో
అప్డేట్ అయ్యి నేను డైరెక్ట్‌గా కంపేర్ చేస్తున్నాను. దేన్ని 56H ఏఎల్‌లో 56H ఉంది. దెన్ 12తో కంపేర్ చేస్తున్నా. 56 మైనస్ 12 కంపేర్ చేసినప్పుడు క్యారీ ఏమన్నా జనరేట్ అవుతుందా? క్యారీ జనరేట్ అవ్వదు. క్యారీ జనరేట్ అవ్వకపోతే డైరెక్ట్‌గా నెక్స్ట్ ఎళ్తున్నాను. ఒకవేళ క్యారీ గాని జనరేట్ అయితే ఎక్స్‌చేంజ్ చేసుకుంటున్నాను వాల్యూని. సో, ఇక్కడ ఎందుకు సార్ క్యారీ రాసారు అంటే, క్యారీ జనరేట్ చేయకపోతే ఎందుకు వదిలేస్తున్నారు సార్ అంటే, నా ఎయిమ్ ఏంటంటే ఏఎల్‌లో మాక్సిమం నంబర్ ఎప్పుడు హోల్డ్ చేసి పెట్టుకునేటట్టు నేను థియరిటికల్‌గా అనుకుంటున్నాను. సో, ఎప్పుడైతే నేను మెంటల్‌గా ఏఎల్‌లో మాక్సిమం నంబర్ హోల్డ్ చేయాలనుకుంటున్నానో, ఏఎల్‌లో 56 ఉంది. ఎస్ఐ 12 పాయింట్ ఔట్ చేస్తా ఉంది. ఈ రెండిట్లో మాక్సిమం నంబర్ ఏది? లార్జెస్ట్ నంబర్ 56. అది ఆల్రెడీ ఏఎల్‌లోనే ఉంది కాబట్టి, నేను అనుకున్నది కరెక్ట్ కాబట్టి, నేను అనుకున్న దాని ప్రకారం నేను స్కిప్ అవుతున్నాను. సో, స్కిప్ అయిపోయాను. నెక్స్ట్ అగైన్ ఏం చేస్తున్నానంటే సిఎక్స్ వాల్యూని డిక్రిమెంట్ చేస్తాను. సో, 1 ఇటరేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి 4 - 1 అనేది 3 అవుతుంది. 3 అనేది నాన్ జీరో కాబట్టి అగైన్ బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఎస్ఐ అనేది అప్డేట్ అవుతున్నది. ఎస్ఐ అనేది ఎక్కడికి అప్డేట్ అవుతున్నది? 72Hని పాయింట్ ఔట్ చేస్తూ ఉంది. అంటే 72H వాల్యూ ఏ మెమరీ లొకేషన్‌లో అయితే ఉందో, ఆ మెమరీ లొకేషన్ యొక్క అడ్రెస్‌కి అప్డేట్ అయిపోయింది. అప్డేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అగైన్ కంపేర్ జరిగింది. కంపేర్ 56 విత్ 72 అంటే 56 - 72 క్యారీ జనరేట్ అవుతుందా లేదా? ఖచ్చితంగా బారో అనేది జనరేట్ అవుతుంది. దాన్నే ఇక్కడ మనం క్యారీ అంటున్నాం. సో, క్యారీ అనేది జనరేట్ అవ్వడం వల్ల జేఎన్‌సి జంప్ ఇఫ్ నో క్యారీ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. ఫెయిల్యూర్ అయ్యి ఎక్స్‌చేంజ్ అవుతుంది. ఏం ఎక్స్‌చేంజ్ అవుతుంది? కంటెంట్స్ ఏఎల్‌లోని కంటెంట్స్ ఈ 72Hతో డైరెక్ట్‌గా ఎక్స్‌చేంజ్ అవుతుంది. అప్పుడు ఏఎల్‌లో వాల్యూ 72H అనేది వస్తుంది. సో, 72H అనేది ఏలో కాపీ చేయించారండి. నెక్స్ట్ డిక్రిమెంట్ సిఎక్స్. నెక్స్ట్ లెవెల్‌లో ఏమవుతుంది కౌంటు. సో, ఇంతకుముందు 3 ఉంది. నౌ 3 - 1 2. 2 నాన్ జీరో కాబట్టి రిపీట్ అవుతుంది. సో, సేమ్ ప్రాసెస్ 4 నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. సో, కౌంట్ ఎప్పుడైతే ఈక్వల్ 0 అయిపోతుందో దెన్ ఆటోమేటిక్‌గా టర్మినేట్ అయిపోతుంది. మనకి కావాల్సిన మాక్సిమం వాల్యూ ఏఎల్‌లో ఉంటుంది కాబట్టి, ఏఎల్‌లో నుంచి డైరెక్ట్‌గా డిస్‌ప్లే చేయడం కోసం అంటే మూవ్ చేయడం కోసం ఆల్రెడీ ఒక లేబుల్ మ్యాక్స్ అనేది క్రియేట్ చేసాం కాబట్టి, సో, మ్యాక్స్‌లోకి కాపీ చేస్తాం. కాపీ అయిపోయిన తర్వాత డిస్‌ప్లే చేయాలి కాబట్టి, int21h అనే ఫంక్షన్‌ని కాల్ చేశాను. ఎప్పుడైతే డాస్ ఫంక్షన్స్‌ని కాల్ చేస్తుందో ఈ ఇంటరప్ట్ 21h సో, ఆ ఫంక్షన్ నాకేదైతే కావాలనుకుంటున్నానో, ఆ నంబర్‌ని ఏహెచ్‌లో కాపీ చేస్తున్నాను. సో, ఏహెచ్‌లో 09 ఇచ్చాను. 09 అంటే డిస్‌ప్లే చేయాలనుకుంటున్నాను. సో, డిస్‌ప్లే అన్నప్పుడు ఏ అడ్రెస్, ఏ వాల్యూని డిస్‌ప్లే చేయాలి? ఆ వాల్యూ యొక్క అడ్రెస్ డీఎక్స్‌లో పాయింట్ ఔట్ చేయాలి. సో దట్ డీఎక్స్‌లోకి నేను కాపీ చేసేస్తాను మ్యాక్స్ వేరియబుల్. ఈ మ్యాక్స్ అనేది సెగ్మెంట్ ఆఫ్‌సెట్. అందుకని ఆఫ్‌సెట్ స్పేస్ మ్యాక్స్ అని ఇచ్చేసాను. సో, తర్వాత అగైన్ ఇంటరప్ట్ 21Hని కాల్ చేస్తున్నాను. సార్ అగైన్ ఎందుకు కాల్ చేస్తున్నారు ఇంటరప్ట్ 21H అంటే, ఈ 21Hని కాల్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్‌గా ఏహెచ్‌లో ఉన్న వాల్యూని వేహెచ్‌లో ఉన్న ఈక్వలెంట్ ఫంక్షన్‌ని పెర్ఫార్మ్ చేస్తుంది. ఏహెచ్‌లో ఏ వాల్యూ ఉంది? 4ch. 4ch అంటే ఏంటి? రిటర్న్ టు డాస్. సో, రిటర్న్ టు డాస్ అనేది జరగడం. రిటర్న్ టు డాస్ అయిపోయి కంప్లీట్ అవుతుంది. సో, రిటర్న్ టు డాస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో, ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఎండ్ అయిపోయింది. గో టు ఫైల్, సెలెక్ట్ సేవ్ అండ్ దెన్ ఎక్సిట్. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ asm స్పేస్ max డాట్ ఓకే. 0 వార్నింగ్స్, 0 ఎర్రర్స్. సో, నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ లెవెల్ టీలింక్ స్పేస్ max డాట్ obj. నెక్స్ట్ లెవెల్ కూడా కంప్లీట్ అయిపోయింది. లింకింగ్ కూడా నెక్స్ట్ డీబగ్‌కి వెళ్ళొచ్చు. td స్పేస్ max డాట్ exe. సో, ఇప్పుడు ఫస్ట్ మూవ్ AX, 48AF. సార్ ఎందుకు సార్ ఎవ్రీ టైమ్ 48AF వస్తుందంటే, నా ల్యాప్‌టాప్‌లో నా సిస్టమ్‌లో ఫ్రీగా ఉన్న మెమరీ లొకేషన్, నాకు అసైన్ చేసిన మెమరీ లొకేషన్ 48AF. కాబట్టి ఇది ప్రతిసారి డిఫాల్ట్‌గా వస్తూ ఉంటుంది. సో, నెక్స్ట్ ఆ వాల్యూని నేను AXలో కాపీ చేసుకున్నాను. AXలో నుంచి DXకి కాపీ చేస్తున్నాను. సో, కాపీ చేసుకున్న తర్వాత AXని క్లియర్ చేస్తున్నాను. AXని క్లియర్ చేసి నెక్స్ట్ మూవ్ సిఎక్స్ కౌంట్ -1. కౌంట్ -1 అంటే ఎంత? 5 - 1 4 అనేది కాపీ అవుతుంది. ఎస్ఐకి స్టార్టింగ్ అడ్రెస్ అరేది 008 ఇచ్చింది. సో, 008లో వాల్యూ ఎంత ఉండాలి? 56 ఉండాలి. ఒకసారి చెక్ చేద్దాం. సిస్టమ్ ఇచ్చింది 8 నుంచి. సో, 8 నుంచి ఇచ్చింది కాబట్టి 8లో 56 ఉండాలా? ఫస్ట్ ఇన్పుట్ ఉండాలా? తర్వాత 12, 72, 32.
13. సో ఇక్కడ 00 ప్లేస్‌లో వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ 72 ఎందుకంటే మాక్సిమం నంబర్ 72 కాబట్టి. సో మూవ్ ఏఎల్, ఇండైరెక్ట్ ఆఫ్ ఎస్ఐ. ఫస్ట్ వాల్యూని రీడ్ చేస్తున్నాను. ఫస్ట్ వాల్యూ ఎంత ఉంటుంది? 56. 56 ఏఎల్‌లోకి రీడ్ చేశాను. నెక్స్ట్ అప్డేట్ ఇంక్రిమెంట్ ఎస్ఐ. ఎస్ఐ అనేది 9కెళ్ళింది. 9లోకి అడ్రెస్‌కెళ్ళింది. 9 అడ్రెస్ కాబట్టి నౌ కంపేర్ ఆపరేషన్ జరుగుతా ఉంది. ఎక్కడ కంపేరు? 56 9లో ఉన్న 9 అడ్రెస్‌లో ఉన్న వాల్యూతో కంపేర్ చేస్తుంది. 9 అడ్రెస్‌లో వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 12 ఉంది. సో 12తో కంపేర్ అవుతోంది 56. సో ఓకే. కంపేర్ చేసాం సార్. 0 ఏమన్నా వచ్చిందా? లేదు. నాన్ జీరో ఏమన్నా అయిందా? లేదు. ఈక్వల్ కాలేదు. క్యారీ రాలేదు. సో కాబట్టి నెక్స్ట్ డిక్రిమెంట్ సీఎక్స్. సో 4 - 1 అనేది 3. సో 3 అయినప్పుడు అగైన్ నాన్ జీరోనా కాదా? నాన్ జీరో. నాన్ జీరో కాబట్టి అగైన్ రిపీట్ అవుతుంది. అగైన్ ఎస్ఐ అప్డేట్. ఎస్ఐ ఇంతకుముందు 9 ఉన్నింది. ఇప్పుడు ఏకి. ఏ కంటే 72ని పాయింట్ ఔట్ చేస్తూ ఉంటుంది. 72 యొక్క అడ్రెస్‌ని పాయింట్ ఔట్ అడ్రెస్‌కి ఇంక్రిమెంట్ అయిపోయింది. సో ఓకే. ఇంక్రిమెంట్. కంపేర్ ఏఎల్, ఎస్ఐ. 56 మైనస్ 72. ఇప్పుడు ఇక్కడ క్యారీ అనేది జనరేట్ అవుతుంది. ఎందుకంటే మినిమమ్ మైనస్ మాక్సిమం చేసినప్పుడు బారో జనరేట్ అవుతుంది కాబట్టి. క్యారీ జనరేట్ అయినప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం ఏం రాసాము? జంప్ ఇఫ్ నో క్యారీ రాసాం. సో జంప్ ఇఫ్ నో క్యారీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. జంప్ ఇఫ్ నో క్యారీ. సో ఈ స్టేట్మెంట్ ఇక్కడ ఫెయిల్యూర్ అవుతున్నది. సో ఫెయిల్యూర్ అవ్వడం వల్ల ఇది నెక్స్ట్ స్టెప్‌కెళ్ళిపోతుంది. నెక్స్ట్ స్టెప్‌లో ఏం రాసాము? ఎక్స్‌చేంజ్ రాసాము. ఎక్స్‌చేంజ్ ఇండైరెక్ట్ ఆఫ్ ఎస్ఐ, ఏఎల్ అనేది రాసాము. సో ఈ ఏఎల్‌లోని కంటెంట్స్ మెమరీ లొకేషన్ కంటెంట్స్ ఎక్స్‌చేంజ్ అవ్వడం జరిగింది. సో ఎక్స్‌చేంజ్ అయినప్పుడు ఇక్కడ 56 కాపీ అయిపోయింది. 72 ఇక్కడ కాపీ అయిపోయింది. ఓకే సార్. కంప్లీట్ అయిపోయింది కదా! నెక్స్ట్ ఇటరేషన్ కోసం డిక్రిమెంట్ చేస్తున్నాను. సో డిక్రిమెంట్ చేస్తే ఓకే. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత సీఎక్స్ 2. సో 2 అనేది నాన్ జీరో కాబట్టి అగైన్ రిపీట్ చేస్తున్నా. ఇంక్రిమెంట్ ఎస్ఐ. ఎస్ఐ అప్డేట్ అవుతుంది. ఎస్ఐ ఎక్కడికి అప్డేట్ అవుతున్నది? 32 లొకేషన్. 32 వాల్యూ ఉన్న లొకేషన్‌కి అప్డేట్ అయింది. సో అప్డేట్ అయిన తర్వాత నెక్స్ట్ కంపేర్ చేస్తున్నాం. 72ని 32తో కంపేర్ చేయనప్పుడు క్యారీ రాదు, జీరోను రాదు. కాబట్టి జంప్ ఇఫ్ నో క్యారీ, నో బిట్ ఆర్ నో క్యారీ అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఎక్స్‌చేంజ్ అనేది పెర్ఫార్మ్ అవుతుంది. నెక్స్ట్ డిక్రిమెంట్ సీఎక్స్. 2 - 1 ఏమవుతుంది? 1. సో 1 అనేది జీరోనా? నాన్ జీరోనా? నాన్ జీరో. దెన్ అగైన్ రిపీటెడ్. ఇంక్రిమెంట్ ఎస్ఐ. నౌ ఎస్ఐ ఎక్కడికెళ్తుంది? 32హెచ్‌ని పాయింట్ ఔట్ చేస్తుంటుంది. సో 32హెచ్ ఎక్కడైతే ఉంటుందో దాని యొక్క అడ్రెస్‌కి ఇంక్రిమెంట్ అయిపోతుంది. సో ఇంక్రిమెంట్ అయిపోయిన తర్వాత కంపేర్ ఆపరేషన్. 72 విత్ 13. 72, 13 కంపేర్ చేస్తే క్యారీ జనరేట్ అవ్వదు. సో క్యారీ జనరేట్ అవ్వకపోగా ఆహ్, నెక్స్ట్ ఈక్వలా? నాట్ ఈక్వలా? అంటే నాట్ ఈక్వల్. సో నాట్ ఈక్వల్ కాబట్టి నెక్స్ట్ డిక్రిమెంట్ ఎళ్ళిపోతుంది. డిక్రిమెంట్ 1 - 1. 1 - 1 అనేది 0. సో 0 కాబట్టి ఇప్పుడు స్టేట్మెంట్ ఏమవుతుంది? జంప్ ఇఫ్ నాట్ ఈక్వల్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్‌కొచ్చేసి. నెక్స్ట్ స్టెప్‌లో మూవ్ ఇండైరెక్ట్ ఆఫ్ 00 డి అంటే ఈ లొకేషన్. డి, ఏఎల్. ఏఎల్‌లో వాల్యూ 72. 72 అనేది ఇక్కడ కాపీ అయిపోతుంది. సో 72. దీన్నే మనం ఏమంటున్నాం? మాక్సిమం నంబర్ అంటున్నాం. ఇది మాక్సిమం నంబర్ ఐడెంటిఫై చేయడం. సో నెక్స్ట్ మినిమమ్ నంబర్ చూద్దాం. అంటే స్మాలెస్ట్ నంబర్. ఎడిట్ minimum number dot asm. Assembly language program to find out the smallest number in a given 8-bit series. So same program, but previous case లో ప్రోగ్రామ్ ఏం చేంజ్ చేయడం లేదు. ప్రీవియస్ కేస్‌లో ఇక్కడ జంప్ ఇఫ్ నో క్యారీ రాసాను. జంప్ ఇఫ్ నో క్యారీ. క్యారీ రాకపోతే ఎక్స్‌చేంజ్ అవ్వాలని ప్రీవియస్ కేస్‌లో క్యారీ వస్తే ఎక్స్‌చేంజ్ అవ్వాలని రాసాను. సో ఇక్కడ జేఎన్‌సీ ప్లేస్‌లో జేసీ రాస్తున్నాను. సో జేసీ రాయడం వల్ల ఏమవుతుందంటే జంప్ ఇఫ్ క్యారీ వస్తే ఎక్స్‌చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ క్యారీ రాకపోతే ఎక్స్‌చేంజ్ చేయాల. ప్రీవియస్ కేస్ క్యారీ వస్తే ఎక్స్‌చేంజ్ చేయాలా. ఇప్పుడు క్యారీ రాకపోతే ఎక్స్‌చేంజ్ చేయాలా. సో అది మినిమమ్ నంబర్‌కి, ఇది మాక్సిమం నంబర్‌కి. 2 ప్రోగ్రామ్స్ సేమ్. ఓన్లీ ఒక్క డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ఏంట్రా అంటే ఆహ్, ఒకటి జేఎన్‌సీ, ఇంకోటి జేసీ. ప్రీవియస్ కేస్ జేఎన్‌సీ, ఇప్పుడు జేసీ. యాజమ్ స్పేస్ మినిమమ్ డాట్ ఏఎస్. సో 0 వార్నింగ్, 0 ఎర్రర్స్.
t-link space minimum dot obj. Okay, debug td space minimum dot exe. Okay. First base address is copied into ax. Now the base address ds like copy అవుతుంది. నెక్స్ట్ తర్వాత xr ax xr ax రిజిస్టర్ ని క్లియర్ చేస్తున్నాను. కౌంట్ వాల్యూ 4 తీసుకున్నాను. SI స్టార్టింగ్ అడ్రస్ 8 పాయింట్ అవుట్ చేస్తా ఉంది. సో ఒకసారి మనము వెరిఫై చేద్దాము 8 కాదనేసి. సో 8 లోనే ఉంది. 8 లో 56, 12, 72, 32, 13. ఇక్కడ మనం 12 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మినిమం నంబర్ 12 కాబట్టి. అండ్ నెక్స్ట్ స్టెప్ లో SI 8 లో ఉన్న వాల్యూ ఎంత 56 కాపీ అయింది 8 లోకి. ఇంక్రిమెంట్ SI కంపేర్ 56 విత్ 72 కంపేర్ చేసిన తర్వాత క్యారీ జనరేట్ అవుతుందా లేదా 56 విత్ 12 క్యారీ జనరేట్ అవుతుందా లేదా క్యారీ జనరేట్ అవ్వదు. సో క్యారీ జనరేట్ అవ్వదు కాబట్టి ఇప్పుడు ఎక్స్చేంజ్. సో ఎక్స్చేంజ్ అయిపోయింది. ఇప్పుడు 12 అనేది ఏఎల్. ఇంతకుముందు మాక్సిమం నంబర్ కాపీ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మినిమం నంబర్ కాపీ చేసుకుంటున్నాం. ఏఎల్ హోల్డ్ చేసుకుంటున్నాం అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇంక్రిమెంట్ SI. ఇంక్రిమెంట్ SI అయిపోయిన తర్వాత సరే డిక్రిమెంట్ CX అయిపోయింది. 4 - 1 3 అయింది. సో ఇది నాన్ జీరో కాబట్టి అగైన్ రిపీట్ అవుతుంది. SI అనేది అప్డేట్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ లొకేషన్‌కి అప్డేట్ అయింది. సెకండ్ లొకేషన్స్ వాల్యూని పాయింట్ అవుట్ చేస్తుంది. అంటే 72Hని పాయింట్ అవుట్ చేస్తా ఉంది. ఇప్పుడు 12 72Hని కంపేర్ చేస్తున్నాము. కంపేర్ చేసిన తర్వాత క్యారీ జనరేట్ అయింది. సో క్యారీ జనరేట్ అయిన తర్వాత దాన్ని ఆటోమేటిక్‌గా ఎక్స్చేంజ్ ఆపరేషన్ పర్ఫార్మ్ అవ్వాల్సిన అవసరం లేదు. స్కిప్ చేశాను. నెక్స్ట్ CX వచ్చి 3 - 1 2. 2 అనేది నాన్ జీరో మళ్ళీ రిపీట్ అవుతా ఉంది. నౌ ఇది SI అనేది అప్డేట్ అవుతోంది. SI ఎక్కడికెళ్ళింది? Bకెళ్ళింది. సో 8, 9 Bకెళ్ళింది. 32ని పాయింట్ అవుట్ చేస్తా ఉంది. సో పాయింట్ అవుట్ చేసిన తర్వాత కంపేర్ ఆపరేషన్ చేసాము. సో 12 విత్ 32 కంపేర్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తే ఇక్కడ కూడా మనకి క్యారీ జనరేట్ అయింది. క్యారీ జనరేట్ అయింది కాబట్టి అవసరం లేదు. సో డిక్రిమెంట్ CX వాల్యూ ఇంతకుముందు 2 ఉంది. now 2 - 1 is 1. అగైన్ రిపీటెడ్ నాన్ జీరో కాబట్టి SI అప్డేటెడ్ టు నెక్స్ట్ లొకేషన్. నెక్స్ట్ లొకేషన్ అప్డేట్ అవుతున్నది SI. అప్డేట్ అయిన తర్వాత కంపేర్ 12 విత్ 13. 12 విత్ 13. సో ఇక్కడ కూడా క్యారీ జనరేట్ అవుతుంది. క్యారీ జనరేట్ అయినప్పుడు మనకి ఎక్స్చేంజ్ అవసరం లేదు. సో నెక్స్ట్ CX ఈక్వల్ టు 1 - 1 జీరో అయింది. జీరో నాన్ జీరో ఈక్వల్ టు నాన్ జీరో అయితే రిపీట్ అవుతుంది. బట్ ఇక్కడ ఈక్వల్ జీరో వచ్చింది కాబట్టి ఫెయిల్యూర్ వచ్చేసింది. మూవ్ ఇండైరెక్ట్ ఆఫ్ 00D, AL. సో ఇక్కడ వాల్యూ AL లో 12 ఉంది కాబట్టి 12 కాపీ అవ్వాలి. సో అది మినిమం నంబర్. ఇది మినిమం నంబర్. సో మినిమం నంబర్ 12 వచ్చింది. ప్రీవియస్ కేసులో మాక్సిమం నంబర్ 72 వచ్చింది. సో రెండిట్లో డిఫరెన్స్ వచ్చేసి అక్కడ JNC యూజ్ చేసాము. ఇక్కడ JC యూజ్ చేసాము. సో to file, select it and then exit from this software.